अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनहं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्छिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयं पादुपौदकीं यो कृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे மண்டங்குடியம்பர் மாமரையோர் மன்னியசீர் தொண்டரடிப்பொடி தொன்னகரம் பண்டு தினர்த்தமையும் தென்னரங்கத்தம்மானை பள்ளி உணர்த்தும் நிரான் உதித்த ஊர். நமோ வேதாந்த வேத்யாய ஜெகன்மங்களஹேதவே யஸ்ய வாகாமிருதாசாரபூரிதம் புவனத்ரயம் శ్రీమత్కృష్ణసమాప్యాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభశ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వారు తొండరడిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుపల్లి రుచి అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా 2వ పాసురాన్ని సేవిస్తున్నాం. కొజుంగొడి ముల్లయిన్ కొజుమలరణవి కూరుందదు గుణదిశై మారుతమిదివో యజుందన మలరణై పళ్ళి కొళ్ళన్నం ఈన్ బనిన్ననైంద తమిరుం సిరుగుదరి విజంగుయ మొదలయిన్ పిలంబురై పేష్వాయ్ வெள்ளையிருரதன் விடுத்து நுக்கரங்கி அஜுங்கியானையன் அருந்துயர்கெடுத்தா అరంగత్తమ్మా పళ్ళి సుందరడాయే. ఆళ్వార్లు పెరుమాళ్ రంగనాథుడి సన్నిధిలో రంగనాథుడిని మేల్కొలుపుతూ తెల్లవారిందనడానికి కొన్ని సూచనలు చేస్తూ పెరుమాళ్ళకి విన్నపం చేస్తూ ఆనాడు గజేంద్రుని యొక్క అరుందుయర్గెడుత గొప్ప దుఃఖాన్ని బాపినటువంటి ఓ స్వామి నన్ను కటాక్షించడానికి నిద్రలేవాలి అని ప్రార్థిస్తున్నారు. తెల్లవారిందనడానికి గుర్తులుగా తూర్పు దిక్కు నుండి వచ్చేటటువంటి గాలి ఆ వైపు ఉండేటటువంటి బాగా బలిష్టంగా ఉన్నటువంటి తీగలకు ఏపుగా పెరిగినటువంటి మల్లె పుష్పములు బాగా వికసించగా ఆ పుష్పములలో ఉండేటటువంటి పరిమళాన్నంతటినీ కూడా మోసుకొని వచ్చి ఇదిగో నీ సేవకు సిద్ధంగా ఉంది తూర్పు వైపు నుండి వచ్చేటటువంటి ఈ మలయమారుతము అని చెప్తున్నారు. యజుందన మలరణై పళ్ళి గొళ్ళన్నం ఈన్బనిన్ననైందద మిరుం సిరుగుదరి. సుఖంగా పూల పాన్పు మీద శయనించి ఉండేటటువంటి హంసమిథునములు హంసల యొక్క జంట రెండూ కూడా లేచి ఆ పైన తమ రెక్కల మీద కురిసినటువంటి ఆ మంచునంతటిని కూడా విదుల్చుకుంటూ తమ రెక్కల్ని విప్పార్చి అదిగో నిద్రలేచాయి స్వామి అని పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. విజంగుయ మొదలైన్ పిలంబురై పేష్వాయ్ అతి పెద్దదైనటువంటి నోరు కలిగినటువంటి ఆ మొసలి నోట్లో పడి చిక్కుకున్నటువంటి ఆ గజేంద్ర ఆళ్వాన్ని ఆయన పొందేటటువంటి అత్యంత గొప్పదైనటువంటి దుఃఖాన్ని కెడుతా తీర్చినటువంటి ఓ రంగనాథ, నా కష్టాన్ని కూడా తీర్చాలి, నన్ను కూడా నిద్ర లేచి కటాక్షించాలి అని అందంగా ఆళ్వార్లు ఈ 2వ పాసురంలో పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. నిన్నటి రోజున నంజీయర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని సేవించాం. ఈరోజు పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అవతారిక 2ஆம் பாட்டு கொஜுங்கொடி இத்தியாதி முல்லையின் పరిమళத்தை ముగందు కొండు కీష్ కాత్తు వందదు. కీష్ కాత్తు తూర్పు దిక్కున ఉండేటటువంటి గాలి వందదు వచ్చింది. ఎలా వచ్చింది? ముల్లయిన్ పరిమళத்தை ముగందు కొండు బాగా వికసించినటువంటి మల్లెలలో ఉండేటటువంటి ఆ పరిమళాన్నంతటినీ కూడా పుచ్చుకొని ఆ తూర్పు వైపు నుండి మలయమారుతం వచ్చి నిన్ను సేవిస్తోంది అని చెప్తున్నారు. தாமரை பூவில் கிடந்தூருங்குகிற హంసమిథునంగళం కిళంబిత్తిన. తామర పుష్పాన్ని పక్కగా చేసుకొని అందులో శయనించేటటువంటి హంసమిథునములు 2 కూడా కిళంబిత్తిన అవి నిద్ర నుండి మేల్కొని
ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని పెరుమాళకి విన్నపం చేస్తున్నారు. శ్రీ గజేంద్రాళ్వాన్నుడయ విరోధి అయి అరుక్క అరకులయ్య తలకులయ్య వందు రక్షిత్తరులిన దేవరీర్ కణ్వళరందరుళగిరదన్ తిరుప్పళ్ళి ఉణందు అరుళి ఎన్గిరార్. ఆనాడు శ్రీ గజేంద్రాళ్వాన్ యొక్క విరోధిని నిరసించడం కోసం అరకులయ తరకులయ పరమాత్మ ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడు అంటే, ఆ వేగానికి ఆయన ఉత్తరీయం జారిపోతోంది, ఆయన తల ముడి వీడిపోతోంది. అలా తన భక్తుణ్ణి రక్షించడం కోసం పరుగున వచ్చినటువంటి ఓ స్వామి వందు రక్షిత్తరులిన దేవరీర్. అలా గజేంద్రాళ్వాన్ని ఆ రోజు అంత పరుగున వేగంగా వచ్చి రక్షించావు కదా, అలాంటి నువ్వు కణ్వళరందు అరుళగిరదన్ దాసుణ్ణి కటాక్షించకుండా ఇలా నిద్రించి ఉండడం తగునా అని చెప్తూ తిరుప్పళ్ళి ఉణందు అరుళీరెన్గిరార్, లేచి నీ పక్క నుండి లేచి నన్ను కటాక్షించాలి అని ప్రార్థిస్తున్నారు. రెండవ పాసురంలో ఆళ్వార్లోని అందమైనటువంటి అవతారికని అనుగ్రహించారు. వ్యాఖ్యానం కొజుంగొడి ఇత్యాది సశ్రద్ధామాన ముల్లయిన్నుడయ సశ్రద్ధామాన పూవయ్యణవి. అసలే శ్రీరంగము ఉభయ కావేరి మధ్యలో ఉంటుంది ఈ ద్వీపము. అలాంటి చోట నీరు సమృద్ధిగా ఉంటుందేమో. మల్లె తీగలు కూడా ఏపుగా బలిష్టంగా ఉన్నటువంటి ఆ మల్లె తీగలు, వాటికి బాగా పెద్దగా పూచినటువంటి పుష్పములు మల్లె పుష్పములు అని చెప్తా. సశ్రద్ధామాన అంటే సమృద్ధిగా ఉండేటటువంటి మల్లెతీగ, బలిష్టంగా ఉన్నటువంటి మల్లెతీగకి పెద్ద పెద్ద మల్లెపూలు విచ్చుకున్నాయట. ఆ పూల యొక్క అణవి, ఆ పూలను స్పృశించి ఆ గాలి అందులో ఉండేటటువంటి ఆ పరిమళాన్నంతటినీ కూడా తీసుకొని పెరుమాళ్ళ దగ్గరికి వస్తోంది అని చెప్తున్నారు. అల్లియుం తాదు మరుంబుమాన కందల్ పడామే అరుమిదియాన మణత్తై వాంగికొండు. ఆ మారుతం ఏం చేస్తోంది అంటే, పెరుమాళ్ళకి అన్నీ కూడా మంచివి ఇవ్వాలి అని, సారభూతమైనటువంటి పదార్థములే పెరుమాళ్ళకి సమర్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ పువ్వులకి రెక్కలు ఉంటాయి, మొగ్గలు పుప్పొడి కలిగి ఉంటాయి. అలా రెక్కలని పుప్పొడిని అలాంటి అసారమైనటువంటి వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టి పుష్పానికి సారంగా ఉండేటటువంటిది ఏమిటి? పుష్పము ఒక ఉనికిని కలిగి ఉండడానికి కారణం అందులో ఉండేటటువంటి సహజమైనటువంటి అద్భుతమైనటువంటి పరిమళం. అదే పుష్పానికి సారమైనటువంటి విషయం. కాబట్టి ఆ సమమైనటువంటి విషయాన్ని మాత్రమే పరిగ్రహించి ఆ మణత్తై, ఆ సువాసనని మాత్రమే వాంగికొండు, సారభూతమైనటువంటి ఆ పరిమళాన్ని మాత్రమే తీసుకొచ్చి పెరుమాళ్ళకి సమర్పిస్తోంది అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియచేస్తున్నారు. అటు నుంచి వచ్చేటటువంటి మారుతము, తూర్పు దిక్కు నుండి వచ్చేటటువంటి మారుతము అసారమైనటువంటి విషయాలను పరిగ్రహించకుండా సారభూతమైనటువంటి విషయాలను మాత్రమే పరిగ్రహించి పెరుమాళ్ళ కైంకర్యానికి సిద్ధపడుతోంది అని చెప్తున్నారు. పూదు మాధవి మీదణవి ఎన్ను మా పోలే కీష్ దిక్కిల్ కాత్తావదు కూరుందదు. కాత్తావదు ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిముషి పాసురంలో పూదు మాధవి మీదణవి, నూతనమైనటువంటి జాజి పువ్వులను స్పృశించి ఆ మలయమారుతం వస్తోంది అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా తూర్పు దిక్కు నుండి మెల్లగా వీస్తున్నటువంటి ఆ గాలి అటు దిక్కు నుండి వచ్చేటటువంటి జాజులు, మల్లెలు, బాగా పూచినటువంటి జాజులు, మల్లెలు అనేటటువంటి పుష్పాలలో ఉండేటటువంటి సారభూతమైనటువంటి ఆ పరిమళాన్నంతటినీ కూడా తీసుకొచ్చి పెరుమాళ్ళకి సమర్పిస్తోంది. కూరుందదు విజంగిత్తు. కూరుందదు అంటే వచ్చి పెరుమాళ్ళ దగ్గరికి చేరింది, వీస్తోంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. కురుగై యావదు, కురుగై అని ఒక మాటను వేశారు కాబట్టి కురుగై కొజుంగొడి ముల్లయిన్ కుజుమలరణవి కూరుందదు గుణదిశై మారుదు మిదువో అనేటటువంటి ఆ పదాలలో కురుగై అనేటటువంటి మాట మిగుగై చాలా ఘనమైనటువంటి పరిమళాన్ని తీసుకొచ్చి పెరుమాళ్ళకి సమర్పిస్తోంది అంటున్నారు. ఇలా చెప్పడం వల్ల ఏమిటి తెలియచేస్తున్నారు పెరుమాళ్ళకి అంటే,
ఎక్కడో దూరంగా సరస్సులో ఆదిత్యుడికి మిత్రులైనటువంటి పద్మములు మాత్రమే వికసించలేదు స్వామి, ఎక్కడో నేల మీద ఉండేటటువంటి పుష్పములన్నీ కూడా వికసించాయి. అంతగా ప్రాతకాలం అయిపోయింది, అంతగా సూర్యుడు ఉదయించాడు అనేటటువంటి విషయాన్ని పెరుమాళ్ళకి విన్నపం చేయడమే ఇందులో ఉండేటటువంటి ఉద్దేశము. ఆదిత్యనొక్కు నేరే ఇరువాన తామర పూవినుడయ వికాసమే అన్రియే నిలత్తిల్ పూవాన ముల్లై పూవం వికసిత్తు. ఆదిత్యుడినే ఎప్పుడెప్పుడు సూర్యుడు వస్తాడా అని ఆయన కోసమే ఎదురు చూసేటటువంటి సరోవరాలలో ఉండేటటువంటి తామర పుష్పములు మాత్రమే వికసించడం కాకుండా, అవి ఎలా ఉంటాయట తామర పుష్పములు అంటే, మనకి నచ్చేటటువంటి స్నేహితుడు వస్తున్నాడు అని ఫోన్ చేస్తేనే మనం సగం సంబరపడిపోతూ ఉంటాం, వచ్చేసినట్టుగా ఆనందిస్తూ ఉంటాం. సూర్యుడు ఉదయగిరిని ఎక్కక్కర్లేదు, సూర్యకిరణ అరుణోదయం అయితేనే, సూర్యుడు రాకముందే ఆ తూర్పు దిక్కంతా కూడా తెల్లవారినట్టుగా అరుణ కిరణములన్నీ కూడా వ్యాపిస్తూ ఉంటాయి. ఆ అరుణోదయం అవ్వగానే ఆ సరోవరాలలో ఉండేటటువంటి తామర పువ్వులు తమ మిత్రుడైనటువంటి ఆదిత్యుడు వచ్చేసాడు అనేటటువంటి భావనతోటి ముఖం ఆనందంతో విప్పారుస్తున్నట్టుగా తామర పుష్పములన్నీ కూడా వికసించిపోతాయి. అది మాత్రమే గుర్తుగా చెప్పకుండా, అలా సూర్యుడు మొదటి సూర్యకిరణాన్ని చూడగానే ఆనందంతో వికసించేటటువంటి తామర పుష్పములే కాకుండా, నిలత్తిల్ పువ్వాన ముల్లై పువ్వం వికసిత్తు, ఎక్కడో దూరంగా నేల మీద ఉండేటటువంటి మల్లె పుష్పములు కూడా వికసించాయి. ఈ పుష్పములు ఎలా ఉంటాయి అంటే, సూర్యుడు రావాలి, ఆ మంచు తమ మీద పడినటువంటి ఆ మంచు బిందువులన్నీ కరగాలి, అప్పుడు కొంచెం సూర్యరశ్మి తగిలితే అప్పుడు వికసించేటటువంటి పుష్పములు ఈ మల్లె పుష్పములు. అది కొంచెం ఎక్కువ సూర్యోదయం, సూర్య కాంతి పడితేనే తప్ప వికసించినటువంటి పుష్పములు. కాబట్టి నిలత్తిల్ నేల మీద ఉండేటటువంటి పుష్పములైనటువంటి ముల్లై పువ్వు వికసిత్తు, మల్లె పుష్పములు కూడా వికసించాయి అంటున్నారు. అది మణత్తై కొండు దేవరీరై తిరుపల్లి ఉణర్తుమా పోలే వందు కొండు నిన్రదు. అందులో ఉండేటటువంటి పరిమళాన్నంతటినీ కూడా తీసుకొచ్చి స్వామిని కైంకర్యం, పెరుమాళ్ళకి రంగనాథుడికి కైంకర్యం సమర్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో పెరుమాళ్ళని నిద్ర లేపుతున్నాడా అన్నట్టుగా ఆ మారుతం వచ్చి పెరుమాళ్ళ సన్నిధిలో ఉంది అంటున్నారు. ఇదిగో ఎన్రదు, ఎంత అద్భుతంగా వ్యాఖ్యానిస్తున్నారు అంటే ఆళ్వార్లు, కొజుంగొడి ముల్లయ్యన్ కొజుమలరణవి కూరుందదు గుణదిశై మారుతం. ఇదిగో స్వామి మారుతము, ఇదిగో ఆ వాయుదేవుడు వచ్చి అక్కడ ఉన్నాడు అని చెప్పడంలో, రాజాగళుక్కు అంతరంగరానవర్గల్ వందవర్గళై కాట్టుమా పోలే పార్తు అరుళీరెన్గిరార్. రాజు లోపలెక్కడో తన సైన మండపంలో ఉంటే, సైన గృహంలో ఉంటే, అక్కడికి ఎవ్వరికీ కూడా వెళ్ళడానికి అర్హత ఉండదు, యోగ్యత ఉండదు. కేవలం రాజుకి దగ్గరగా ఉండేటటువంటి మంత్రులు, అంతరంగికమైనటువంటి వారు మాత్రమే లోపల ఉంటారు. కానీ వారిని పట్టుకొని గనక ఆ సందర్భంలో రాజుని చూడాలి, సేవించాలి అనేటటువంటి, తమ పనులను నెరవేర్చుకోవాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వారు ఆ అంతరంగిక కైంకర్య పనులను పట్టుకొని ఎలా అయినా రాజు దగ్గరికి తీసుకువెళ్ళు నన్ను అని ప్రార్థిస్తే, వారు అనుమతితోటి ఆంతరిక కైంకర్యులు, స్వామి రాజా ఇదిగో మీకు బాగా కావాల్సినటువంటి వారు వచ్చారు చూడండి, వీరిని అనుగ్రహించండి అని ఆ అంతరంగిక కైంకర్య పరువులు ఎలా అయితే వచ్చినటువంటి వారిని రాజుకు చూపించి వారి పని అయ్యేటట్టుగా ఎలా చేస్తారో, ఇక్కడ కూడా ఆళ్వార్లు ఇదిగో అనడం వల్ల పెరుమాళ్ళకి అత్యంత సన్నిహితులైనటువంటి ఆళ్వార్లు, అదిగో ఆ మారుతం వచ్చి, ఆ మలయ మారుతం వాయుదేవుడు వచ్చి నిన్ను సేవిస్తున్నాడు అనేటటువంటి, ఆయనని కటాక్షించాలి కదా, అందుకైనా నువ్వు నిద్ర నుండి లేచి మాకు కటాక్షాన్ని ప్రసాదించాలి అని ప్రార్థించినట్టుగా ఉందట. స్పర్శేంద్రియ గ్రాహ్యమానాదే ఇదిగో ఎంగయ్యాలే కాతుక్కు సతతగతిత్వం తవిరిందు నిన్రా పోలే ఇరిక్కిరదు. అదేమిటండి, ఇదిగో అని ఎవరినో ఏదో ఆకారాన్ని చూపించినట్టుగా చూపిస్తున్నారు కదా, కానీ వాయువు యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, అది స్పర్శేంద్రియం మాత్రమే గ్రహించడానికి వీలైనటువంటి ఒక పంచభూతము కదా, దానిని మనం కళ్ళతో చూడలేము కదా. మరి ఇక్కడ ఆళ్వార్లు ఏమిటి, ఇదిగో స్వామి వచ్చి ఉంది అని చెప్తున్నారు అంటే,
సతతగతిత్వం తవిరిందు. ఆ వాయువు కూడా మారుతము కూడా ఎప్పుడూ అటు ఇటు 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 సంచరించేటటువంటి తన సహజ స్వభావాన్ని విడిచిపెట్టి పెరుమాళ్ల యొక్క పాదార విందములను సేవించాలి, పెరుమాళ్ల యొక్క మొదటి కటాక్షం నా మీద పడాలి అని నిన్రా పోలే ఇరుక్కదు. ఆ శ్రీరంగంలో తన సహజగతిత్వాన్ని విడిచిపెట్టి నిలిచి ఉంది. అక్కడికి వచ్చి స్వామి కటాక్షం కోసం నిలిచి ఉంది. అందుకే ఆళ్వార్లు ఇదిగో ఇదిగో స్వామి వచ్చి ఉంది మారుతము, ఇదిగో వాయుదేవుడు వచ్చి ఉన్నాడు, తన సహజ సిద్ధమైనటువంటి స్వరూపమైనటువంటి అటు ఇటు సంచరించేటటువంటి ఆ స్థితిని కూడా మానేసి నీ కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అందుకే ఇదిగో అనేటటువంటి ప్రయోగాన్ని ప్రయోగించారు అని చెప్తున్నారు. యజుందన మలరణై ఇత్యాది ఇక్కాత్తు ఈసిన వారే. ఎప్పుడైతే ఆ తూర్పు దిక్కు నుండి మలయమారుతం ఆ పరిమళ భరితమైనటువంటి వాయువుని మారుతం వీస్తూ ఉండగా ఆ మారుతం వచ్చి ఆ సరోవరాలలో ఉండేటటువంటి సరోవరాలన్నీ కూడా వ్యాపించగానే విడింద తాగాదే ఎన్రు మలరాగిర పడుక్కయ్యిలే పళ్ళు గొళ్ళుగిర హంసమిథునంగళ్ ఉరందనా. ఓహో తెల్లవారిపోయిందా, విడిందదాగాదే, ఓహో పొద్దు పొడిచిందా, ప్రాతకాలం అయిపోయిందా ఎన్రు మలరాగిర పడుక్కైలే పూల పాన్పు మీద సైనించి ఉన్నటువంటి పళ్ళి గొళ్ళుగిర సైనించి ఉండేటటువంటి హంసమిథునంగళ్ హంసమిథునములన్నీ కూడా ఉనందన లేచాయి స్వామి. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించగానే ఆ దిక్కు నుండి వచ్చేటటువంటి మలయమారుతం పరిమళ భరితమైనటువంటి ఆ మారుతం వచ్చి తాకగానే ఓహో విడిందదాగాదే, తూర్పు దిక్కున ప్రాతకాలం అయిపోయింది అని భావన చేసి మలరాగిర పడుక్కైలే పళ్ళు గొళ్ళుగిరా పూల పాన్పు మీద సైనించి ఉండేటటువంటి ఆ హంసమిథునములు ఉనందన లేచాయి స్వామి అంటున్నారు. పళ్ళిగొళ్ళిన్ గిరదు ఉహందరులిన నిలత్తిలే. ఆ పాన్పు కూడా ఎలా ఉంది అంటే నిన్న మనం చెప్పుకున్నట్టుగా మెత్తండ్ర పంచ సైనిత్యం. మామూలుగా రాజులు సైనించేటటువంటి పక్కనైతే వారు సమకూర్చాలి. అది మెత్తగా ఉందా, విశాలంగా ఉందా, చల్లగా ఉందా, పరిమళ భరితంగా ఉందా, ఇలా అన్నిటినీ కూడా మనం ఏర్పరచుకోవాలి. కానీ ఆ హంసమిథునములకి అలా కాదండి. హాయిగా తామర పుష్పములే పక్కగా అయిపోయి సైనించడానికి అణువుగా ఉండేటటువంటి పక్కగా అయిపోయాయి. మలరాగిర పడుక్కైలే పూల సజ్జ మీద సైనించి ఉండేటటువంటి ఆ హంసమిథునములు లేచాయి సుమా అని పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. పళ్ళి గొళ్ళెన్గిరదు ఉగంధరులిన నిలత్తిలే ఉళ్ళవయ్యాగయ్యాలే ఉపచారమాగా అల్లదు సొల్లారిరే. నిజంగా పక్షుల గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి అంటే మలరణై తుయిలుం, ఆ పూల పక్కలో శయనించి అని చెప్పాలి. మలరణై తుయిలుం నిద్రిస్తున్నాయి అని చెప్పాలి. అలా అనకుండా ఆళ్వార్లు మలరణై పళ్ళికొళ్ అన్నారు. అంటే పళ్ళికొళ్ అనేటటువంటి మాటను ఉపచారకంగా పెద్దల విషయంలో ప్రయోగించేటటువంటి మాట, పెరుమాళ్ల విషయంలో ప్రయోగించేటటువంటి మాట. అలాంటి ఆ పదాన్ని ఈ హంసల విషయంలో ప్రయోగిస్తున్నారేమిటి అని సందేహం కలుగుతుందేమో. దానికి పెరియవాచ్యాన్ని పెళ్ళే అత్యద్భుతంగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తున్నారు. ఉగంధరులిన నిలత్తిలే ఉళ్ళువయ్యి ఆగయ్యాలే. స్వామి ఉగంధరులిన నిలత్తిల్, దివ్య దేశాలన్నిటికీ కూడా పేరేమిటి, ఇంకొక నామధేయమి, వాటిని ఎలా సంభావిస్తారు పూర్వాచారులందరూ కూడా అంటే స్వామి ఎంతో ఇష్టపడి వచ్చి వేయించేసినటువంటి దివ్య దేశములు, మామూలు చోట్లు కాదు, అవి మామూలు ప్రదేశములు కాదు. ఉగందు అరుళిన నిలత్తిల్, ఆనందంతో తాను వచ్చి వేయించేసినటువంటి చోటు. విభీషణాళ్వాన్ తోటి లంకలోకి అక్కడ వేయించేయవలసినటువంటి రంగనాథుడు కాదు, నేను ఉభయ కావేరీ మధ్యలోనే ఉండిపోతాను, ఇక్కడ నుండే తెన్నిలంగై నొక్కి నీ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకానగరాన్ని నిన్ను నా లంకానగరాన్ని కటాక్షిస్తూ ఉంటాను అని ఆ స్వామి అన్నాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే ఆ ఉభయ కావేరీ మధ్యలో స్వామి వేయించేసి ఉంటాడు. కాబట్టి ఉహందరులిన నిలత్తిలే ఒకటే కాదు, తిరుమాలిరం సోలై చూస్తే చుట్టూ అది అద్భుతమైనటువంటి
సోలై తోటలు కలిగినటువంటి ఒక గొప్ప దివ్య దేశం. ఆ దివ్య దేశంలో ఉండేటటువంటి భోగ్యతను ఈడుపడి ఆ స్వామి ఆనందంగా వచ్చి వేయించేసినటువంటి చోటు కాబట్టి ఉహందరులిన నిలత్తిల్, అలా ఆయన ఆనందంగా వచ్చి వేయించేసినటువంటి చోటులో ఉళ్ళు అయి ఆగయ్యాలే ఉండేటటువంటి పక్షులు కాబట్టి ఉపచారమాగా అల్లదు సొల్లారిరే, ఉపచారంగా వాటిని గౌరవంతో పలకాలి కదా అని పళ్ళిగొళ్ అనేటటువంటి మాటను తుయిలం అనే మాటను ప్రయోగించకుండా పళ్ళిగొళ్ అనేటటువంటి మాటను ప్రయోగించారు ఇక్కడ ఆళ్వార్లు అనే విషయాన్ని చెప్తున్నారు. ఆండాళ్ తల్లి కూడా నీరాడ పోదువీర్ పోదుమినో నేరు జయీర్ అని కదా తిరుప్పావైలో చెప్తుంది. ఉన్నటువంటి వారందరూ కూడా తన స్నేహితురాళ్లే అయినప్పటికీ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చిన్నపిల్లలే అయినప్పటికీ కూడా నీరాడ పోదువీర్, పెద్దలని గౌరవంగా గౌరవ సూచకంగా చెప్పేటటువంటి నీరాడ అనేటటువంటి మాటను అక్కడ ప్రయోగించింది అని చెప్తారు. మామూలుగా అయితే స్నానం చేయడానికి వేరే పదాన్ని ఏదో వాడి ఉండొచ్చు ఆండాళ్ తల్లి, అలా పాడకుండా నీరాటం అని ఒక గౌరవ సూచకంగా పెద్దల విషయంలో వాడేటటువంటి ఒక మాటని తన స్నేహితురాళ్ళ విషయంలో చిన్నపిల్లల విషయంలో మాట్లాడిందంటే గౌరవము భక్తిని బట్టే, వయసును బట్టి కాదు, లేకపోతే స్థితిని బట్టి కాదు, కేవలం భక్తిని బట్టే ఆ గౌరవం అనేటటువంటిది లభిస్తుంది అనేటటువంటి విషయంగా తెలియచేస్తున్నారు. అంతేకాకుండా అసలు శ్రీరంగం అంటేనే భూలోక వైకుంఠము. ఆ భూలోక వైకుంఠంలో ఉండేటటువంటి చెట్లు, పుట్టలు, మనుషులు ఏది తీసుకున్నా కూడా అది నిత్యులో ముక్తులో ముక్త పురుషులో అయి ఉంటారు, ముముక్షువులో అయి ఉంటారు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా ఒక శ్లోకంలో తెలియచేస్తారు. అహృత సహజ దాస్యాః సూరయ సహస్రస్తబంధాః విమలచరమదేహా ఇత్యమీరంగధామ మహితమనుజతిర్యక్స్థావరత్వాశ్రయంతే సునియతమితి హస్మ ప్రాహురేభ్యో నమస్తాత్. అందమైనటువంటి శ్లోకం. భట్టర్ వారు శ్రీరంగానిలో ప్రవేశిస్తూ రంగనాథుడిని సేవించకముందే శ్రీరంగంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తమ మనసుని ఆనందపరుస్తూ ఉంటే ఆ ఆనందం తమ మనసులో ఇమడక ఆసువుగా చెప్పినటువంటి స్తోత్రం ఈ రంగరాజ పూర్వశతకము ఉత్తర శతకము కూడా. అందులో పూర్వశతకంలో ఒక శ్లోకంలో చెప్తారు, అహృత సహజ దాస్యాః సూరయః స్రస్తబంధాః విమలచరమదేహ ఇత్యమీరంగధామ. శ్రీరంగంలో ఉండేటటువంటి విషయమును మహిత మనుజ తిర్యక్ స్థావరత్వాశ్రయంతే. అక్కడ శ్రీరంగంలో ఉండేటటువంటి స్థావరములు, తిర్యక్కులు, మనుష్యులు, మహిత గొప్పదైనటువంటి శరీరమును కలిగినటువంటి వారందరూ కూడా మరెవరో కాదు ఈ అహృత సహజ దాస్యాః సూరయః. నిత్యసూరులు ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి మనుషులలా అవతరించి ఉంటారు. రంగనాథుడిలో ఉండేటటువంటి సౌలభ్యాన్ని, సౌశీల్యాన్ని, పరమపదంలో సౌలభ్య సౌశీల్యాలు ఉన్నప్పటికీ కూడా అవి పగటిపూట దీపంలా వెలవల, సూర్యుడు ముందు వెలిగించినటువంటి దీపంలా వెలవెలపోతాయి. కాబట్టి ఇక్కడ ఆ సౌలభ్యము, సౌశీల్యము బాగా ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ దొరకనటువంటి ఆ ఆనందాన్ని, ఆ ప్రత్యేకమైనటువంటి గుణానుభవాన్ని ఇక్కడ చేయడం కోసం అహృత సహజ దాస్యాః సూరయః. నిత్యసూరులు. సూరులు అంటే ఇక్కడ దేవతలు అనుకుంటామేమో, కాదు. వారు ఎలాంటి వారు? అహృత సహజ దాస్యాః. ఎప్పుడూ కూడా సహజమైనటువంటి దాస్యాన్ని కోల్పోనటువంటి వారు. మిగిలినటువంటి ముక్తులు, ముముక్షువులు అయితే ఈ లోకంలో ఉండి జ్ఞానం కలిగి తర్వాత ఈ బంధమంతా కూడా, ఈ సంసార బంధమంతా కూడా విడిపోయిన తర్వాత పరమాత్మను చేరి పరమాత్మకి నిత్య కైంకర్యం చేసేటటువంటి వారిని ముక్తులు అంటారు. కానీ నిత్యులు ఎప్పుడూ కూడా ఈ లోకంలోకి రాకుండా పెరుమాళ్ళ దగ్గరే ఉండి పెరుమాళ్ళకి నిత్యము కూడా కైంకర్యం చేసేటటువంటి వారు. కాబట్టి వారు అహృత సహజ దాస్యులు. సహజమైనటువంటి దాస్యము ఎప్పుడూ కోల్పోనటువంటి వారు. ఏనాడు
అహృతము అంటే హృతము అంటే హరింపబడటము, అహృతము అంటే హరింపబడనటువంటి సహజ దాస్యము ఎప్పుడూ కలిగినటువంటి వారు. అలా అహృత సహజ దాస్యా స్రస్తబంధా, బంధము వీడినటువంటి వారు ముక్తులు. ఎవరైతే ఈ సంసార బంధం ఉంటుందో దానిని విడిచిపెట్టి పరమాత్మ దగ్గరికి చేరి పరమాత్మకి నిత్య కైంకర్యం చేసేటటువంటి ముక్తులను స్రస్తబంధా, వీడినటువంటి బంధము కలిగినటువంటి వారు అంటున్నారు. వారు కూడా ఇక్కడ మళ్ళీ పెరుమాళ్లలో ఉండేటటువంటి సౌలభ్య సౌశీల్యాన్ని సేవించడం కోసం ఇక్కడికి వస్తారు. విమల చరమ దేహా, చివరి దేహము కలిగినటువంటి వారు, ముముక్షువులు అని చెప్పబడేటటువంటి వారు. ఇక ఇదే చివరి జన్మ కాబట్టి వారికి ఆ జన్మలో వారికి లభించినటువంటి ఆ శరీరం పరమాత్మకి చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి విమల చరమ దేహా, దోషములు ఏమీ లేనటువంటి దేహములు కలిగినటువంటి వారు అని అంటే పరమాత్మకి కైంకర్య శరణాగతి చేసి ఆ దోషములన్నీ కూడా, పాపములన్నీ తొలగింపబడినటువంటి వారు, దోషములన్నీ కూడా తొలగింపబడి ఇప్పుడు పరమాత్మ కటాక్షం ఎప్పుడు లభిస్తుందా, ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరమపదం చేరుదామా అని ముముక్షత్వము కలిగినటువంటి వారిని విమల చరమదేహా ఇత్యమీ రంగధామ, వీరందరూ కూడా రంగధామంలో మహిత తను మనుజ తిర్యక్ స్థావరత్వాశ్రయంతే, మానవ శరీరాలు కానీ దేవతా శరీరాలు కానీ తిర్యక్ శరీరాలు కానీ స్థావర శరీరములు కానీ ఆశ్రయించి సునీయతిమితి హస్మ ప్రాహురేభ్యో నమస్తాత్, అలా ఎప్పుడూ కూడా అక్కడ ప్రవర్తించేటటువంటి అని ఎవరు చెప్తున్నారు? ప్రాహు స్మ, పౌరాణికులందరూ కూడా పలుకుతారు. ఆళ్వార్లు లాంటి వారందరూ పలుకుతున్నారు. మహర్షులందరూ కూడా ఈ విషయాన్నే చెప్తున్నారు. కాబట్టి అలా మనుజ మానవ శరీరాన్ని, తిర్యక్ శరీరాన్ని, స్థావర శరీరాన్ని పరిగ్రహించి ఇక్కడ రంగనాథుణ్ణి సేవించేటటువంటి ఆ నిత్యులకి ముక్తులకి ముముక్షువులందరికీ కూడా నమస్తాత్, నమస్కారం అగుగాక అని భట్టర్ వారు అక్కడ తెలియజేస్తారు. ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరమపదం చేరినటువంటి ఈ జీవుడు భగవంతుడు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటాడో ఆయనని అనుసరిస్తూ ఈ జీవుడు కూడా సంచరిస్తూ ఉంటాడు. ఏనా ధాతా గచ్చతి సహా గచ్చతి, జీవుడు కూడా ఈ ముక్త పురుషుడు నిత్యులు అందరూ కూడా పెరుమాళ్ళ పరమపదంలో ఎక్కడికి వెళితే ఆయనను అనుసరిస్తూ వెళుతూ ఆయనకి నిత్య కైంకర్యం చేస్తూ ఉంటారు. ఆయన పరమపదం విడిచిపెట్టి ఉగంధరులిన నిలత్తిల్ అని చెప్పబడేటటువంటి దివ్య దేశాలకి ఆయన అర్చాతురుమేనిగా వేయించేస్తే ఈ వీరందరూ కూడా నిత్యసూరులు, నిత్య ముక్త పురుషులు, ముముక్షువులు వీరందరూ కూడా మహిత మనుజ తిర్యక్ స్థావరత్వాశ్రయంతే, మహిత మనుజ తిర్యక్ స్థావరత్వములుగా ఇక్కడికి వచ్చి ఆ పరమాత్మలో ఉండేటటువంటి కళ్యాణ గుణములన్నిటినీ కూడా సేవిస్తూ అనుభవిస్తూ ఉంటారు అని చెప్తారు. ఇక్కడ ఒక ఐతిహ్యాన్ని కూడా మనకి పెద్దలు తెలియజేస్తారు. అనంతాళ్వాన్ అనేటటువంటి మహనీయులు తిరుపతిలో తిరుమలలో తిరువేంగడంలో నిత్యము కూడా పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తూ ఆ రామానుజుల వారి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ నిత్యము కైంకర్యం చేస్తూ ఉండేటటువంటి వారు. ఒకసారి రామానుజుల వారిని సేవించాలని తిరువేంగడం నుంచి శ్రీరంగానికి వారి ఆచార్యుల్ని ఆజ్ఞ తీసుకొని బయలుదేరగా మధ్యలో బయట ఎక్కడ సాపాటు పుచ్చుకోరు, భోజనం పుచ్చుకోరు. కాబట్టి వారేదో ప్రసాదాన్ని, పెరుమాళ్ళ ప్రసాదాన్ని కొంచెం తెచ్చుకుంటే ప్రసాదం పుచ్చుకుందామని ఆ ప్రసాదం కట్టినటువంటి దానిని విప్పి చూస్తే అందులో చీమలు కనిపించాయట అనంతాళ్వాన్కి. వెంటనే అనంతాళ్వాన్ తమ పరిచారకులను పిలిచి వెంటనే మళ్ళీ ఈ ప్రసాదంలో ఉన్నటువంటి చీమల్ని అలాగే మూట కట్టి తిరుమలలో విడిచిపెట్టేసి రండి, తిరువేంగడంలో విడిచిపెట్టి రండి అని చెప్పారట. అదేమిటి స్వామి, సగం దూరం ముప్పావు దూరం వచ్చేసాము, ఇంకొంచెం సేపు వెళ్తే శ్రీరంగం వచ్చేస్తుంది, అక్కడ కాకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళి తిరుమలలో దీన్ని ప్రసాదాన్ని ఉంచేసి రమ్మంటున్నారు ఏమిటి అంటే, అక్కడ చీమలు ఉన్నాయి. ఇవి చీమలు కావు, ఏ నిత్యము పురుషులో ముక్త పురుషులో పెరుమాళ్లలో ఉండేటటువంటి ఆ సౌలభ్య సౌశీల్యాలను పూర్తిగా అనుభవించడం కోసం ఇక్కడ తిర్యక్కులుగా స్థావరములుగా వచ్చి వేయించేసి ఉంటాయి. ఆళ్వార్లు చెప్పారు కదా, కులశేఖర ఆళ్వార్లు కురుగాయ్ పిరప్పేనే మీనాయ్ పిరప్పేనే
తంబకమాయ్ నిర్కుం పడియాయ్ కిడందు ఉన్ పవడవాయ్ కాన్బేనే కురుగాయ్ పిరెప్పైన ఒక కొంగగా అయినా నన్ను పుట్టించు స్వామి. తిరువేంగడంలో ఒక సరోవరంలో దగ్గర ఉండేటటువంటి ఒక కొంగగా అయినా నన్ను పుట్టించు. మీనాయ్ పిరప్పేనే, లేకపోతే ఆ కొలలలో ఉండేటటువంటి ఒక చాపగా అయినా నన్ను పుట్టించు. తంబకమాయ్ నిరక్కం, లేకపోతే ఒక సంపంగి వృక్షంగా అయినా నన్ను అక్కడ నాకు జన్మను ప్రసాదించు. అది కుదరకపోతే పడియాయ్ కిడందు ఉన్ పవడవాయ్ కాన్బేనే, స్థావరంగా ఎలా పుడతారండి నిత్యసూరులు నిత్యులు ముక్తులు అనేటటువంటి సందేహం మనకు కలగచ్చేమో. ఆళ్వార్లే పడియాయి కిడందు ఉన్ పవడవాయ్ కాన్బేనే, ఎక్కడికి కదలకుండా ఆ గడపగా పడి ఉండి నీ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆ ఆనందాన్నంతటినీ కూడా సేవించాలనుకుంటున్నాను అని కదా ఆళ్వార్లు ప్రార్థించారు. అలా ఈ చీమలు కూడా ఏ నిత్యులో ముక్తులో గొప్ప మహనీయులు అయి ఉంటారు. వారిని తిరువేంగడానికి దూరం చేయడం భాగవత అపచారం అవుతుంది. కాబట్టి వెంటనే వాటిని అక్కడ విడిచిపెట్టి రండి అని అనంతాళ్వాని యొక్క వార్తను ఒక ఐతిహ్యాన్ని కూడా మనకి తెలియచేస్తారు. అలా ఇక్కడ శ్రీరంగంలో ఉండేటటువంటి తిర్యక్ స్థావర జంతు మనుష్యులందరూ కూడా అహృత సహజదాస్యా సూరయాస్రస్తబంధా విమల చరమదేహ ఇత్యమీ రంగధామ మహిత మనుజ తిర్యక్ స్థావరత్వాశ్రయంతే సునీయతమితిహ హస్మ ప్రాహురేభ్యో నమస్తాత్ అని భట్టర్ వారు చెప్పినట్టుగా ఏదో ఒక నిత్యులో ముక్తులో అయి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆళ్వార్లు కూడా హంసల గురించి చెప్పేటటువంటి విషయంలో ఆ హంసలు నిద్రిస్తున్నాయి అని చెప్పకుండా మలరణై పళ్ళిగొళ్ అనేటటువంటి గౌరవ సూచకమైనటువంటి మాటను ప్రయోగించారు. ఇక్కడ ఉండేటటువంటి తిర్యకులందరూ కూడా నిత్యులు, ఆ హంస మిథునము కూడా ఏ నిత్యసూరులో అయి ఉంటారు. కాబట్టి వారి విషయంలో గౌరవ సూచకంగా ఇక్కడ మాటను ప్రయోగించారు అని చెప్తున్నారు. உகந்தருளின நிலத்திலே உள்ளுவையாகையாலே ఉపచారమాగ అల్లదు సొల్లారిరే, ఉపచారంగా గౌరవ సూచకంగా వారిని మాట్లాడాలి, వారిని సంభావించాలి అనేటటువంటి ఉద్దేశంతో మలరనై పళ్ళిగొళ్ అనేటటువంటి మాటను ప్రయోగించారు. நம்மில் சிறியார் இங்கு వర్తిప్పారిల్లై ఎన్రారిరుప్పర్గళే. ఆళ్వార్లందరూ కూడా ఎలా భావిస్తారు అంటే ఇంకొక ఐతిహ్యాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఇది నమ్మిల్ సిరియార్ ఇంగు వర్తిప్పారిల్లై అనేటటువంటి ఈ మాటను మాకన్నా చిన్నవారు ఇంకొకరు లేరు, ఇక్కడ ఇంకొకరు లేరు అని చెప్పినటువంటి మాట పెరియ తిరుమల నంబి అనేటటువంటి ఒక మహనీయులు చెప్పినటువంటి మాట. రామానుజుల వారి యొక్క ఆచార్యులు వీరు. రామానుజుల వారికి రామాయణాన్ని పలుమార్లు అనుగ్రహించి ఆ రామాయణంలో ఉండేటటువంటి విశేషమైనటువంటి అర్థాలన్నిటినీ కూడా అనేక మార్లు అనుగ్రహించినటువంటి ఆచార్య పురుషులు పెరియ తిరుమల నంబి అనేటటువంటి వీరు. ఒకసారి రామానుజుల వారు తిరువేంగడం వేయించేసినటువంటి సందర్భంలో వారు కొండను ఎక్కుతున్నారు. ఈ మధ్యలో వారిని సేవించాలని పెరియ తిరుమల నంబి గారు కొంచెం ప్రసాదాన్ని పుచ్చుకొని వారు మధ్యలో రామానుజుల వారు స్వీకరించడం కోసం ఒక ప్రసాదాన్ని పట్టుకొని కొండ మీద నుండి కిందకి దిగి వచ్చి రామానుజుల వారిని చూసి వారికి ఈ ప్రసాదాన్ని అందించారట. అప్పుడు రామానుజుల వారు, అయ్యో స్వామి, మీరు వయోవృద్ధులు, చాలా వృద్ధులు, ఇంత ఓపిక చేసుకొని మీరే రావాలా? ఎవరైనా చిన్నపిల్లవాడికి ఇచ్చి పంపించి ఉండవచ్చు కదా, స్వయంగా మీరే దాసుడికి అవసరం రావాలా అని రామానుజుల వారు అన్నారట. అప్పుడు ఆ సందర్భంలో ఆ పెరియ తిరుమల నంబి గారు చెప్పినటువంటి మాట, నమ్మిల్ సిరియారింగు వర్తిప్పారిల్లై, మాకన్నా చిన్నవారు ఇక్కడ ఎవ్వరూ లేరండి, మేమే అందరికన్నా కూడా చిన్నవారము అని వారి జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని అందరికన్నా కూడా నేనే చిన్నవాడిని, దాసులకి దాసుండి నేనే, తిరుమలలో నాకంటే చిన్నవారు మరెవ్వరూ లేరు, కాబట్టి మిమ్మల్ని సేవించడం కోసం ఇదిగో ఈ ప్రసాదాన్ని అందించడం కోసం నేనే స్వయంగా దాసుడే స్వయంగా వేయించేశాడు అనేటటువంటి విధంగా పెరియ తిరుమల నంబి గారు సమాధానం చెప్పారు. కాబట్టి నమ్మిల్ సిరియారింగు వర్తిప్పారిల్లై ఎన్రిరుప్పార్గళే. ఈ ఆళ్వార్లు కూడా
ఆ హంసల కంటే కూడా తమని తక్కువ వారిగా చిన్నవారిగా భావిస్తున్నారు కాబట్టి మలరణై పళ్ళిగొళ్, ఆ హంసలు కూడా ఎంతో భాగ్యవంతమైనటువంటివండి. ఎప్పుడూ రంగనాథుడిని సేవించడం కోసం ఎక్కడో మానస సరోవరం లాంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలలో హంసలు అక్కడ ఉండకుండా ఇక్కడ శ్రీరంగంలో ఈ సరస్సులో నిత్యము రంగనాథుడి కోసం తీర్థం తీసుకుని వెళ్ళేటటువంటి ఈ కావేరీ జలాలతో సమృద్ధిగా ఉండేటటువంటి ఈ సరస్సులో వచ్చి చేరాయి. కాబట్టి ఇవి మాకన్నా కూడా గొప్పవి అనేటటువంటి భావనతోటి మలరణై పళ్ళిగొళ్ అని ఇక్కడ పళ్ళిగొళ్ అనేటటువంటి గౌరవ సూచకంగా ఒక మాటను పెడుతున్నారు. భాగవతోత్తములందరూ కూడా అందరికన్నా నేనే తక్కువ వాణ్ణి అనేటటువంటి భావన ఎప్పటికీ మా భాగవతోత్తముల విష్ణువు యొక్క భక్తులలో ఎప్పుడూ ఉండవలసినటువంటి ఒకే ఒక ఆలోచన ఏమిటంటే నమ్మిల్ సిరియారింగు వర్తిప్పారిల్లై, మాకన్నా కూడా తక్కువ వారు మరొకరు లేరు అనేటటువంటి భావనతోనే మనం అందరం కూడా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఆ హంసలకి కూడా గౌరవ సూచకంగా మాట్లాడుతున్నారు. ఓం పడుగై ఎంగయ్యాలే తనిప్పడుగై తనలోడొక్కుమాగయ్యాలే మిథునమాయల్లదు సెయ్యమాయే తోత్తుగిరదు. ఇక్కడ ద్వివచనాన్ని ప్రయోగిస్తున్నారు. ఏమంటే యజుందన అని బహువచనాన్ని పలకడం వల్ల అన్నం అని హంస అని ఒకే మాట చెప్పబడినప్పటికీ కూడా యజుందన లేచాయి అని చెప్పడం వల్ల అక్కడ ఉండేటటువంటి హంస ఒకటి కాదండి, 2 హంసలు, హంస మిథునము ఉంది అక్కడ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ పూల పాన్పు మెత్తగా హాయిగా ఎప్పుడు ఉంటుంది అంటే పక్కన ఇంకొక హంస ఉంటేనే, లేకపోతే ఇంకొక హంసను ఎడబాసినటువంటి మగహంసకి, ఆడహంసను ఎడబాసినటువంటి మగహంసకి ఆ పూ పడక సుఖంగా అనిపించదండి అని అక్కడ 2 హంసలు ఉన్నాయి అనేటటువంటి ఒక చక్కటి కంక్లూజన్ చేస్తున్నారు పెరియవాచ్యానికులే. పూంపడుగై ఎంగయ్యాలే, అవి సైనించి ఉన్నటువంటి ఆ పడక పుష్పములతో కూడినటువంటి పక్క కాబట్టి తని పడుకై, తనిగా ఉండేటటువంటి పడక ఎలా ఉంటుంది, తనలోడుక్కుమాగయ్యాలే, అగ్నిలాగా దహించేటటువంటి వేడిగా ఉంటుంది. ప్రియురాలని ఎడబాసినటువంటి ఆ ప్రియుడికి, లేకపోతే ప్రియుడిని ఎడబాసినటువంటి ఆ ప్రియురాలకి సుఖమైనటువంటి పూల పాన్పు కూడా అగ్నిని వేడిగా ఉండేటటువంటి పాన్పులాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆళ్వార్లు మలరణై అనేటటువంటి మాటను ప్రయోగించారు. కాబట్టి ఇక్కడ 2 హంసలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు. ఎలా దానికి కూడా ఆళ్వార్ల యొక్క ఒక మాటనే ఇక్కడ ఉదాహరణగా అనుగ్రహిస్తున్నారు. మెన్మలర్ పళ్ళియాలో, మెత్తని పూల పడక కూడా వేడిగా ఉండేటటువంటి వెంపళ్ళియాలో ఆళ్వార్లు పరమాత్మ తన దగ్గరికి రావడం లేదని పరమాత్మను విశ్లేషించినటువంటి పరాంకుశ నాయకి భావనలో పరమాత్మను విశ్లేషించినటువంటి ఆ పరాంకుశ నాయకి చెప్పేటటువంటి మాట. మెన్మలర్ పళ్ళి వెంపళ్ళియాలో, మెత్తని పూల పాన్పు కూడా వెంపళ్ళియాలో. స్వామి చూసావా, నువ్వు రాకపోయేసరికి మెత్తని పూల పడక కూడా వెంపళ్ళియాలో వేడిగా ఉండేటటువంటి పడక అయిపోయింది, వేడిగా ఉండేటటువంటి శయనం అయిపోయింది అని తన విరహాన్నంతటినీ కూడా పెరుమాళ్ళకి విన్నపం చేసేటటువంటి దశకం తిరువాయముషి 9వ పత్తులో 9వ దశకంలో. ఆ దశకం అంతా కూడా పెరుమాళ్ళని విశ్లేషించినటువంటి పరాంకుశ నాయకి చెప్పినటువంటి పాసురములు కాబట్టి అదంతా కూడా విరహంతో ఆవిడ పెరుమాళ్ళకి విన్నపం చేసేటటువంటి పాసురములు కాబట్టి అందులో ఆ పరాంకుశ నాయకి చెప్పినటువంటి మాటగా మెన్మలర్ పళ్ళి వెంపళ్ళియాలో, మెన్మలర్ పళ్ళి వెంపళ్ళి, మెత్తగా ఉండేటటువంటి పూల పాన్పు కూడా స్వామి నీ విశ్లేషం వల్ల వెంపళ్ళియాలో వేడిగా ఉందయ్యా, వేడి పక్క అయిపోయింది అని విశ్లేషించినటువంటి దశలో అలా పూల పాన్పు కూడా వేడిగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అలా కాదండి, ఇక్కడ 2 హంస మిథునము 2 ఉన్నాయి కాబట్టి మలరణై అనేటటువంటి మాటను ప్రయోగిస్తున్నారు ఆళ్వార్లు అని చాందంగా మనకి తెలియచేస్తున్నారు.
ஈன்பனி நனைந்த ఉండాన పనియాలే ననైంద ఎన్నుదల్ సొరిగిర పని ఎన్నుదల్. ఎలా ఉందట? ఈయన పని ననైందంటే మంచును కురిసేటటువంటి మంచును చెప్తున్నారు. ఆ మంచు ఎలా ఉంది అంటే రాత్రంతా పడడం వల్ల ప్రాతకాలంలో కురిసినటువంటి మంచు అని, కానీ వర్షాకాలంలో కురిసేటటువంటి మంచు. ఉండాన పనియాలే ననైంద ఎన్నుదల్ సొరిగిర పని ఎన్నుదల్. వర్షం వల్ల కురిసేటటువంటి మంచు అని చెప్పచ్చు, లేకపోతే ప్రాతకాలంలో సహజంగా ఉండేటటువంటి మంచు అని చెప్తున్నారు. దానికి కూడా ఒక పాసురాన్ని మనకి అక్కడ ప్రమాణంగా అనుగ్రహిస్తారు. ఓజగునున్ పని కొడుంగియ ఇత్యాది హంసలు ఆ మంచుకి ఎలా పడుకుంటాయి అంటే, ఓజగునన్ పని కొడుంగియ పేడయ్యి అడంగు హంసిరై కోలి అని పెరియ తిరుముజిలో తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక పాసురాన్ని చెప్తున్నారు. చిన్న చిన్న కణాలుగా కురిసేటటువంటి మంచులో ఒదిగి ఉండేటటువంటి ఆ హంసలు అందమైనటువంటి తన రెక్కల్ని కప్పాలని తన పక్కన ఆడహంస మంచుకి గజగజ వణికిపోతూ ఉంటే, ఈ పక్కన ఉండేటటువంటి మగహంస తన రెక్కను ఆ ఆడహంస మీద విప్పార్చి ఉంచుతోందట. ఆ ఆడహంస మీద మంచు కురవకుండా దానిని సంరక్షించేటటువంటి విధంగా. అలా ఆనాడు పరకాల నాయకి అంటే తిరుమంగై ఆళ్వార్లు నాయకీ భావంతో చెప్పినటువంటి ఒక పాసురాన్ని ఉట్టంకిస్తూ, అలా మంచు కురుస్తూ ఉంటే ఈ హంసలు ఒకదాని రెక్కలు ఇంకొక దానికి ఆచ్ఛాదంగా పట్టుకొని శయనించి ఉన్నాయి. ఆ మంచు బిందువులతోటి నిండినటువంటి రెక్కల్ని తెల్లవారు ప్రాతకాలం అవ్వగానే లేచి ఆ మంచుతో నిండినటువంటి తమ రెక్కలని విదిలుస్తున్నాయి. మంచు బిందువులన్నీ కూడా పోయేటట్టుగా విదిలుస్తున్నాయి అని ఆళ్వార్లు ఇక్కడ చెప్తున్నారు అంటున్నారు. ఇరుం సిరుగదురై 2 రెక్కలను కూడా ఉదిరి అంటే విప్పార్చి, పెరియ సిరుగై ఉదిరి కొండు పెద్ద పెద్ద రెక్కలన్నిటినీ కూడా విప్పారుస్తున్నాయి. పేడయే సిరుగుళ్ళే వళర్తి తన్ సిరుగై ఇట్టు కవిత్తు కొండాయిత్తు కిడప్పదు. తిరుమంగై ఆళ్వార్లను పరకాల నాయకి అనుగ్రహించినట్టుగా ఆ హంస పక్కన ఉన్నటువంటి హంస మీద మంచు కురవకుండా తన రెక్కల్ని ఆచ్ఛాదంగా పట్టింది కాబట్టి ఆ ఆచ్ఛాదం మీద రెక్కల మీద పడినటువంటి ఆ మంచంతా కూడా తొలగిపోయేటట్టుగా ఉదరి రెక్కలు ఆరుస్తున్నాయి అంటున్నారు. నాడోడియాన అన్నంగళెల్లాం మునందన. లోకంలో ఉన్నటువంటి హంసలన్నీ కూడా మేలుకున్నాయి. అన్నమాయ్ అన్రు అంగు అరుమరై పయంద దేవరీర్ పళ్ళి ఉనంద వేండావో. ఆనాడు హంసావతారం ఎత్తి చతుర్ముఖ బ్రహ్మకి అరుమరై పయంద అరుదైనటువంటి వేదములన్నిటినీ కూడా ఉపదేశించినటువంటి ఓ హంసావతారమా, ఓ రంగనాథ, దేవరీర్ పళ్ళి ఉనంద అరుల వేండుమో. స్వామి, నువ్వు నువ్వు హంసవే కాబట్టి ఈ హంస నిద్రించడం తగునా, కాబట్టి ఈ హంస లేచి మేల్కొని మమ్మల్ని కటాక్షించాలి, మాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలి అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. విజంగుయ ఇత్యాది முதலையின் கையிலே யானை அகப்பட்டது என்றாலோ தேவரீர் அரை குலைய தரை குலைய పుర్పపడలావదు. ఏమని ఆనాడు మొసలి నోట్లో చిక్కుకున్నటువంటి ఏనుగుని రక్షించడం కోసం దేవరీర్ స్వామివారు అరకులయ తరకులయ, ఒక పక్కన పీతాంబరం జారిపోతోంది, ఆయన ధరించినటువంటి పీతాంబరం జారిపోతోంది, ఆయన ధరించినటువంటి మాలికలు చెల్లాచెదురైపోతున్నాయి, ఆయన ధరించినటువంటి నడుం వస్త్రం జారిపోతోంది, జుట్టుముడి విడిపోతోంది అని మహావేగంతో, ఎంత వేగంతో అంటే అన్నిటికన్నా వేగమైనటువంటిది మనసు అంటారు. ఆ మనసు కన్నా వేగంగా అతివేగంగా వచ్చి నువ్వు అరకులయ తరకులయ అన్నట్టుగా నువ్వు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వచ్చి ఆ గజేంద్రుణ్ణి రక్షించావే, అలా మమ్మల్ని కూడా రక్షించాలి అంటున్నారు. కాలిలే మొదలై కిడక్క విజుంగియ ఎన్గిరార్. అదేమిటండి, ఆనాడు మొసలి మేమందరం కూడా గజేంద్ర మోక్షాన్ని విన్నాము, ఆళ్వార్లు ఏమంటున్నారు, విజంగుయ మొదలయ్యన్, మింగినటువంటి మొదలయ్యన్ మొసలి అంటున్నారు. ఆనాడు గజేంద్రుణ్ణి కేవలం కాలి మాత్రమే కదా పట్టుకుంది మొసలి, ఇక్కడ ఆళ్వార్లు ఏమిటి మింగేసింది మొత్తము అని చెప్తున్నారు అంటే దానికి ఒక చక్కగా కాలిలే మొదలై కిడక్క, కాలిని మాత్రమే మొసలి పట్టుకోగా విజంగుయ ఎన్గిరార్ మింగేసిందని ఎలా చెప్తున్నారు ఆళ్వార్లు అంటే
பசல்கள் கிணத்தினருகை పోయిత్తేన్రాల్ ఇని ఇజుందేన్ ఎన్బారై పోలే. ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడట. తల్లి ఎక్కడో దూరంగా కూర్చొని పని చేసుకుంటోంది. ఆ పిల్లవాడు ఆడుకుంటూ బావికి దగ్గరగా వెళుతున్నాడట. వెంటనే తల్లి ఆ చేతిలో ఉన్నటువంటి పనినంతటిని పక్కన పడేసి పిల్లాడు బావిలో పడిపోయాడు అని పరుగున వచ్చింది. వాడు ఇంకా దగ్గరికే వెళుతున్నాడు. ఆ దగ్గరికి కూడా చేరలేదు, ఇంకా గట్టు ఎక్కలేదు, ఇంకా అందులోకి దూకనూ లేదు. తల్లి మాత్రం పడిపోయాడు అని ఎలా అయితే పరుగున వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తేసుకుంటుందో అలా ఇక్కడ ఆళ్వార్లు కూడా పట్టుకుంది కాలిని మాత్రమే, కానీ వీరికి ఎంత బాధ కలుగుతోంది, ఆ భాగవతోత్తములకి ఎంత బాధ కలుగుతోంది అంటే పూర్తిగా గజేంద్రుని మింగేశాడండి ఆ మొసలి అనేటటువంటి విధంగా ఉంది. పిల్లాడు పడకపోయినా అటువైపు నడకలు వేస్తున్నా, బావి వైపు పాకుతున్నా ఆ తల్లికి బావిలో పడిపోయినట్టుగానే ఉంటుంది. కాబట్టి అంత దుఃఖంతో చెప్తున్నారు ఆళ్వార్లు అంటున్నారు. అందుకే విషంగుయ మింగేసినటువంటి మొసలి అంటున్నారు. విలంబురై పేష్వాయ్ బిలద్వారతోడు ఒరిగిర పెరియవాయన పెద్ద పర్వత గుహలా ఉందట మొసలి యొక్క నోరు. అంతలా వర్ణించడం దేనికి అంటే పొందినటువంటి ఆపద ఎలాంటిదైనప్పటికీ కూడా భాగవతోత్తములకి ఒక పరమ భాగవతోత్తములు పొందినటువంటి క్లేశము చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆళ్వార్లు ఆ మొసలి ఎలా ఉన్నా కూడా పిలంబురై పేష్వా పెద్ద పర్వత గుహ లాంటి ఒక నోటితోటి ఆ గజేంద్రుణ్ణి పట్టుకుంది అంటున్నారు. తెల్లని ఇరురా పదునైనటువంటి నోటితోటి పట్టుకుంది. అంగు ఆమిషమిల్లామయ్యాలే మణైలే భక్షిప్పదు ఆగయ్యాలే శాణైలిట్టు శస్త్రం పోలే కాను విరుప్పదు. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ఎందుకు ఆ పళ్ళు అంత తెల్లగా అంత వాడిగా ఆ పళ్ళన్నీ ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నారు ఆళ్వార్లు అంటే పెరియవాచాని పిళ్ళే చెప్తున్నారు. ఆ సరస్సు ఆ మొసలు ఎప్పుడు నిండో ఆ సరస్సులోనే ఉంది. ఆ సరస్సులోకి ఎవ్వరూ రావడం పాప రోజు దానికి ఆకలి వేస్తోంది. ఆహారం దొరకడం లేదు ఆ మొసలికి. ఆహారం దొరకక ఆ మొసలి ఏం చేస్తోంది అంటే కిందకి వెళ్ళి ఆ సరస్సులో ఉండేటటువంటి మట్టినే ఆ రోజు ఆ పళ్ళతోటి కొరుకుతోంది. కొరకడం వల్ల మట్టిని కొరకడం వల్ల రాళ్ళని కొరకడం వల్ల ఆ మట్టిని తినడం వల్ల ఆ పళ్ళన్నీ కూడా వాడిగా అయిపోయాయి అని చెప్తున్నారు. లోకంలో ఏదైనా ఒక శస్త్రాన్ని అంటే ఒక పదునైనటువంటి ఖడ్గానికి ఒక పదును తెప్పించాలి అంటే దానిని రాతి మీద అటు ఇటు కొద్దిసేపు దానిని కదిలిస్తే ఆ ఖడ్గానికి పదును అనేటటువంటిది వస్తుంది. ఈ మొసలికి ఏమీ దొరకక రోజు ఆ సరస్సులో ఉండేటటువంటి రాళ్ళని ఆ సరస్సులో ఉండేటటువంటి మట్టినే తిని ఆ పళ్ళు కూడా వాడిగా అయిపోయాయండి. ఒక కత్తిని ఎలా అయితే సానబెట్టడానికి ఆ సానరాయి మీద మనం అరగదీస్తే ఎలా అయితే దానికి ఒక పదును వస్తుందో ఇక్కడ ఆ మొసలి కూడా ఏమీ దొరకక రోజు ఆ రాళ్ళని మట్టిని తిని పదునుగా అయిపోయాయి ఆ మొసలి యొక్క దంతములు అని చెప్పి వెళ్ళేరురా అని. అందుకని తెల్లటి పదునైనటువంటి కూరల దంతములతోటి అదన్ విడుత్తు నొక్కనంగి ఆనయన్ అరుందయ్యర్ గెడుత్తా ఆనయ్యనుడయ కాలై పత్తిన మొదలయ్యునడయ పల్లిన్ విషత్తాలే అణంగి నోవు పట్టానయ్యుడయా. నోవు చాలా బాధ కలిగింది. ఒక పక్కన పదునైనటువంటి పళ్ళున్నాయి, విషంతో నిండినటువంటి పళ్ళు ఆ మొసలవి. ఆ ఏనుగునేమో ఆ పదునైనటువంటి విషంతో కూడినటువంటి పళ్ళతోటి ఆ మొసలి పట్టుకుంది. అలా 1-2 సంవత్సరములు 1000 దేవవర్షముల పాటు వాటి రెండిటి మధ్య యుద్ధం జరిగింది. ఏనుగేమో తీరంలోకి లాగడం, మొసలేమో నీటిలోకి లాగడం. ఆ లాగడం కూడా కాలుని గట్టిగా లోపలి వరకు వెళ్ళినటువంటి దంతములతోటి అది వెనక్కి లాగుతోంది. విషంతో కూడినటువంటి పళ్ళు దానివి. కాబట్టి అదంతా కూడా చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. అది వీడుత్తు నొక్కనంగి ఆనయన్ అరుందయ్యర్ కెడుత్త. ఎంతో దుఃఖాన్ని అనుభవించి చివరికి ఆ గజేంద్రుడు ఇక నన్ను రక్షించుకోలేను, ఈ దుఃఖం నుండి నేను రక్షించుకోలేను అనేటటువంటి ఉద్దేశంతో సర్వరక్షకుడైనటువంటి ఆ స్వామినే ప్రార్థిస్తాను, మూల పురుషుడైనటువంటి ఆ స్వామినే నేను ప్రార్థిస్తాను అని ప్రార్థన చేసింది. అరుందు ఎర్గెడత్తా
అలాంటి పెద్ద ఆపదను పోగొట్టినటువంటి వాడివి కదా అంటున్నారు. ఎలా వచ్చాడు స్వామి ఆనాడు ఆ పెద్ద ఆపదను పోగొట్టడానికి? ఎలా వచ్చాడు అంటే మళ్ళీ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తున్నారు. అతంత్రిత చమూపతి రహితహస్తం అస్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతకరాజమారోహతః కరిప్రవర బృంహతే భగవస్త్వరాయై నమః. ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి స్వామి పడినటువంటి పాటలను చూస్తే భగవంతునికి దాసోహం పెట్టకూడదు అనేటటువంటి ఒక నిశ్చయానికి వచ్చేస్తారు భాగవతోత్తములందరూ అంటున్నారు. అదేమిటండి, అంత కష్టపడి అరకురయ తరకురయ అన్నట్టుగా నడుము చుట్టుముడి వీడిపోతోంది, నడుముకి కట్టుకున్నటువంటి ఉత్తరీయం జారిపోతోంది, అలా పరుగున వచ్చి మా పరమాత్మ గజేంద్రుని రక్షిస్తే ఆయనకి నమస్కారం పెట్టకూడదు అంటారేమిటి అంటే దానికి భట్టర్ వారు చమత్కారంగా ఒక శ్లోకం చెప్తున్నారు. ఎలా వచ్చాడట స్వామి? ఎప్పుడైతే గజేంద్రుడు ఈ లోకాలన్నిటికీ కూడా కారణభూతుడెవడు, ఈ లోకాలన్నిటినీ కూడా సంరక్షించేటటువంటి వాడెవరు, ఈ లోకాలన్నిటినీ కూడా ప్రళయ జలాలలో మునిగిపోకుండా సంరక్షించేటటువంటి వాడెవరు, ఆయన నన్ను వచ్చి కాపాడాలి అంటే వెంటనే లోకాలన్నిటినీ సృజించేటటువంటి వాడెవరు అనగానే చతుర్ముఖ బ్రహ్మ నేనే కదా అని బయలుదేరడానికి సిద్ధపడ్డాడట. వెంటనే లోకాలన్నిటినీ కూడా రక్షించేటటువంటి వాడెవరు అంటే మొదటి క్వాలిఫికేషన్ అయితే నాకు సరిపోతుంది, రెండవది నాకు సరిపోదు కదా అని ఆయన వెనక్కి కూర్చున్నాడట. పోనీ రుద్రుడు లోకాలన్నిటినీ కూడా లయం చేసేటటువంటి వాడెవరు అంటే రుద్రుడు నేను అని బయలుదేరిపోతూ ఉంటే లోకాలను సృష్టించేటటువంటి వాడు ఆయన కాదు, రక్షించేటటువంటి ఆయన కాదు, కాబట్టి నేను కాదు అని దేవతలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారట. మూడిటిని కూడా సమగ్రంగా చేసేటటువంటి ఆ మాట ఎప్పుడైతే వైకుంఠానికి చేరిందో, ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడి యొక్క చెవికి అది చేరిందో, అతంత్రిత చమూపతి ప్రణీతహస్తం అస్వీకృత, వెంటనే పెద్ద ఆదిశేషుడి మీద శ్రీదేవి, భూదేవి, నీలాదేవిలతో సహా స్వామి వేయించేసి ఉంటే ఎప్పుడైనా అంత హోదాలో పరాత్పరుడైనటువంటి స్వామి, పరంధాముడు, సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, చక్రవర్తి ఎక్కడికైనా ముందు సింహాసనం నుండి కిందకి దిగాలి అంటేనే కొన్ని ఉపచారములు ఉంటాయి, రాజరిక మర్యాదలన్నీ కూడా ఉంటాయి. ఒకరు వచ్చి చెయ్యి అందిస్తే ఆ చేతిని పుచ్చుకొని రాజు, చక్రవర్తి అనేటటువంటి వాడు లేవాలి. ఆ తర్వాత మెల్లిగా ఎవరో ఒకరు వచ్చి మణిపాదుకలను ఎక్కడ పెడితే ఆ పాదుకలను ధరించి కిందకి రావాలి. అంతేకాకుండా ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వామి లేవగానే ఆయనకి చేయవలసినటువంటి ఉపచారములన్నింటినీ కూడా చేసిన తర్వాత ఆయన ముందుకు రావడం సిద్ధపడాలి. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ముందు రథాన్ని శుభ్రంగా అలంకరించాలి, రథికుడు శుభ్రంగా అలంకరింపబడి ఉండాలి. రథికుడు రథము అలంకరించి అక్కడ నిలిపిన తర్వాత మళ్ళీ ఎవరినో ఒకరిని పట్టుకొని ఆ రథంలోకి అధిరోహించాలి చక్రవర్తి. అలా ఇవేమీ కూడా ఆనాడు స్వామి ఎప్పుడూ కూడా ఎక్కడికైనా ఆ పరాత్పరుడు శ్రీమన్నారాయణ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ మర్యాదలన్నీ కూడా వైకుంఠంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఆనాడు ఎప్పుడైతే గజేంద్రుని యొక్క ఆర్తి మొర శ్రీమన్నారాయణుడు చెవిలో పడిందో, అతంత్రిత చమూపతి ప్రహితహస్తం అస్వీకృత, విశ్వసేనుల వారు కూడా వచ్చి చెయ్యి దిగుతున్నాడేమో స్వామి అని అనుకొని విశ్వసేనుల వారు వచ్చి చెయ్యి అందించాడట. చెయ్యిని కూడా లెక్క చేయకుండా స్వామి వెంటనే ఆ శయ్య మీద నుంచి ఒక్క దూకున కిందకి దూకి అస్వీకృత ప్రణీత మణిపాదుకం, ఆ అనంతుడు వెంటనే పాదుకులుగా మారిపోయి అక్కడ వేయించేసి పరమాత్మ సేవ కోసం సిద్ధంగా ఉన్నాడట. ఆ మణిపాదుకల్ని కూడా స్వామి ధరించలేదట. క్రిమిత చాకుల అంతఃపురం, వైకుంఠ అంతఃపురం అంతా కూడా ఏమైంది, ఎందుకు పెరుమాళ్ళు ఇంత గావరా పడుతున్నారు, ఎంత త్వరపడుతున్నారు, ఏమైంది, ఎవరికి ఆపద కలిగింది అని అక్కడ ఉన్నటువంటి వారము అందరూ కూడా కిమితి, ఇదేంటి ఇంత కోలాహలం ఏంటి, ఇంత
తొందర ఏమిటి అని అందరికీ ఎవరికి ఏం జరిగిందో తెలియదు, ఎందుకు ఆయన అంత హడావడి పడిపోతున్నాడో తెలియదు, ఏమైంది 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 అని అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి వారందరూ కూడా గాబరా పడుతున్నారట. అవాహన పరిష్క్రియం పతకరాజమారోహత, రథాన్ని సిద్ధం చేయండి అన్నాడట. రథం వస్తోంది, వచ్చింది, ఇంకా అలంకరించలేదు. గరుత్మంతుడు తన రెక్కలు స్వామికి అతి కోమలమైనటువంటి తిరుమేని కలిగినటువంటి ఆ స్వామికి ఏమీ కాకుండా గరుత్మంతుడి మీద మళ్ళీ ఒక తివాచి ఏర్పరిచి దాని మీద స్వామి కూర్చోవాలి. అలా ఏమీ సిద్ధం చేయకుండానే ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించాడట స్వామి. అధిరోహించి పద 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 అని తన కాళ్లతోటి ఆ గరుత్మంతుణ్ణి కొడుతున్నాడట. వేగం 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 అని, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎంత స్పీడ్ అని మాత్రమే స్వామి అంటున్నాడు. కరిప్రవర బృంహతే, కరిని గజేంద్రుణ్ణి రక్షించడం కోసం స్వామి ఇంతలా ప్రయాసపడ్డాడండి. ఇది చూసిన తర్వాత ఎవరైనా భగవన్నమః అనే స్వామికి దండం పెడతారా? స్వామికి నమస్కారం చేస్తారా? లేదు. భగవత్వరాయై నమః, ఆయనకు కాదండి దాసోహం, ఆయన త్వరకి దాసోహం పెట్టాలి అని పరాశర భట్టర్ వారు ఇంత ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి స్వామి పడినటువంటి ఆ త్వరని చూస్తే, ఆ ఆశ్రిత వత్సలత్వాన్ని చూస్తే ఆయనకెవరు దాసోహం పెట్టరు, ఆయన త్వరకే దాసోహం పెట్టాలి సుమా అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు ఆనాడు తెలియచేసినట్టుగా అరుందుయర్ గెడత్త అలా పరుగున ఆ వేగంలో అరకులయ తరకులయ వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చాడేమో. ఒక పక్కన జుట్టు ముడంతా కూడా వీరిపోయింది, ఆ మెడలో ధరించినటువంటి ఆభరణములన్నీ చెల్లాచెదురు అయిపోయాయి, పీతాంబరమేమో ధరించినటువంటి వస్త్రమేమో జారిపోతోంది. అయినప్పటికీ కూడా పరుగున వచ్చి గజేంద్రుణ్ణి రక్షించావు కదా, అలా మమ్మల్ని రక్షించాలి సుమా అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు ఈ శ్లోకంలో. అరుందయర్ కెడత్త అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం ఇత్యాది ఆ శ్లోకంలో చెప్పినట్టుగా ఆ సంభారం ఉపచారములేమీ గ్రహించకుండా ఏమవుతుందో ఎవరికీ తెలియచేయకుండా అంత త్వరగా వేగంగా వచ్చి రక్షించినటువంటి ఓ స్వామి రంగత్తమ్మ మమ్మల్ని కూడా రక్షించాలి. అరుందుయర్, ఆనాడు గజేంద్రుడికి కలిగినటువంటి దుఃఖాన్ని ఆళ్వార్లు ఏమని చెప్తున్నారు? అరుందుయర్, గొప్పదైనటువంటి దుఃఖము అంటున్నారు. ఇని ఎవ్వరు గిల్లై ఎన్నుంబడియాన క్లేశమెన్నుమాం, ఎవ్వరూ ఏనాడు పొందనటువంటి గొప్ప ఆపదండి. దీనిని మించినటువంటి ఆపద ఇంకొకటి లేదు. ఎవ్వరూ కూడా ఆ గజేంద్రుడు పొందినటువంటి ఆపద కన్నా గొప్పదైనటువంటి క్లేశము పొందలేదు అనేటటువంటి విధంగా తెలియచేసేటటువంటి విధంగా అరుందుయర్, పెద్దదైనటువంటి దుఃఖము అంటున్నారు. పేరుదర్కియ తుయిర్ ఎన్నుమాం, ఇంకా అందంగా తెలియచేస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. శరీరానికి దుఃఖం కలిగింది, అలాంటి దుఃఖం ఎప్పుడూ ఎవరూ కూడా పొందలేదు. నిజమే, అది పెద్ద ఆపదే. కానీ ఈ ఆపదకి ఇంకొక విశేషణం కూడా ఉందండి. ఎవరూ పొందడానికి సాధ్యం కానటువంటి అరుదైనటువంటి భాగ్యాన్ని పొందింపచేసినటువంటి దుఃఖం కాబట్టి అరుందుయర్, అరుదైనటువంటి దుఃఖమే, కానీ అది అరుదైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దుఃఖం. స్వామి లక్ష్మీదేవిని కూడా చెప్పకుండా, లక్ష్మీదేవిని విడిచిపెట్టకుండా, ఆవిడ యొక్క కొంగుని విడిచిపెట్టకుండా, ఒక చేతితో లక్ష్మీదేవి కొంగును పుచ్చుకొని పరివారానికి చెప్పకుండా, ఎవరికి తెలియచేయకుండా పరుగున ఏ మహర్షులు ఏ ఋషులు కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసినా ఆయన పాదపరాగము దర్శించలేనటువంటి వారు ఈ గజేంద్రుడు కుయ్యోమని ఆలించగా ఎక్కడో నుండి వచ్చి ఎంత పరుగున వచ్చి ఆయనని రక్షించడం కూడా మెల్లిగా ఇద్దరిని బయటికి తీసి ఆ మొసలిని సంహరించి గజేంద్రుడికి ఉపచారములు కూడా చేశాడు. ఎంత అరుదైనటువంటి భాగ్యం అండి, ఎంత సద్భాగ్యాన్ని పొందాడు ఈ గజేంద్రాళ్వాను అనేటటువంటి విధంగా, అందరూ కొనియాడేటటువంటి విధంగా, ఎవ్వరూ పొందడానికి సాధ్యం కానటువంటి అరుదైనటువంటి భాగ్యాన్ని పొందాడు. కాబట్టి అరుందుయర్, అరుదైన ఆశ్చర్యకరమైనటువంటి దుఃఖం అండి. నిజమే దుఃఖమే, కానీ పొందినటువంటి ఆ దుఃఖం వల్ల పొందినటువంటి భాగ్యం ఎలాంటిది అంటే ఎవ్వరూ పొందనటువంటి భాగ్యం. కాబట్టి అరుందుయర్, అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి అరుదైనటువంటి దుఃఖము అంటున్నారు.
సర్వేశ్వరనై వందు విజప్పిన నోవిరే. సర్వేశ్వరుడే పరుగున వచ్చేలా చేసినటువంటి దుఃఖం కాబట్టి దీనిని అరుంతుయర్, గొప్పదైనటువంటి ఆపద, అరుదైనటువంటి ఆపద, భగవానుడే స్వయంగా పరుగుత్తి వచ్చేటట్లుగా చేసినటువంటి ఆపద కాబట్టి ఇది గొప్ప భాగ్యము, అనదగినటువంటి దుఃఖం కదా అంటున్నారు. అందుకే వీరు అరుందుయర్ అని అన్నారు. మహర్షి కూడా పరమాపదం అనే కదా ప్రయోగించారు విష్ణు ధర్మంలో. ఇది గురించి చెప్తూ పరమాపదమాపన్నో మనసా చింతయాధరిం సదునాగవర శ్రీమాన్ నారాయణ పరాయణ. పరమాపద, ఆపదలలో కన్నా కూడా గొప్పదైనటువంటి ఆపద ఏమిటి? దీనికి ఉండేటటువంటి గొప్పతనము అంటే తన భక్తితోటి పరమాత్మను తన దగ్గరికి చేర్చుకున్నటువంటి ఒక ఆపద కదా అని పరమాపద అని దానికి ఒక విశేషణాన్ని వాడారు మహర్షి కూడా అంటున్నారు. అలా మహర్షి చేత కూడా చెప్పబడినటువంటి ఆపద కదా. అరంగత్తమ్మ ఇత్యాది ఇప్పటి ఆర్తరానార్ కూకురల్ కేట్టిర విడత్తిలే ఒరుంగు మత్తనయ్యో ఒరుం. ఇలా ఆర్తులు ఆనాడు ఆర్తితో గజేంద్రుడు పిలవగానే వెంటనే వచ్చి రక్షించావు, రక్షించావు. ఈనాడు మేమందరం కూడా సంసారం అనేటటువంటి పెద్ద సరస్సులో ఉండి కొండపెండీర్ మక్కళే తెచ్చిపెట్టుకున్నటువంటి దుఃఖాలన్నిటినీ కూడా అనుభవిస్తున్నాము. సంసారం అనేటటువంటి సముద్రంలో ఉన్నటువంటి మనం అందరం కూడా కొండు పెండీర్ మక్కలే తెచ్చిపెట్టుకున్నటువంటి భార్యలను, తెచ్చిపెట్టుకున్నటువంటి సంసారాన్ని, తెచ్చిపెట్టుకున్నటువంటి విషయాలన్నిటినీ, విషయానుభవాన్ని అన్నిటినీ కూడా కొని తెచ్చిపెట్టుకుంటూ ఆ దుఃఖాన్నిటినీ కూడా అనుభవిస్తున్నాము. మా కోసం నువ్వు రావా స్వామి అంటున్నది. ఇప్పటి ఆర్తరానా కూకురల్ కేట్టిక్కిర విడత్తిలే ఉరుంగుమత్తనయో. ఇలా ఆర్తితోటి పిలిచేటటువంటి వారి యొక్క ఆర్తనాదం నీ చెవిలో పడగానే లేచి నిద్రించి నిద్ర నుండి మేల్కోవాలి కదా. ఇంకా పడుకుంటే ఎలా స్వామి? అరంగత్తమ్మ పళ్ళే సుందరరాయే అని ప్రార్థిస్తున్నారు. వరు మొదలై పీడిత్తాలో உதவாலாவது தம்சாரமாகி பெருங்கடலிலே ஆழவிழுந்து இந்திரியங்களாகிற முதலைகள் வாயிலை విజందు అగపట్టారే ఉణందరుళి రక్షిక్క వేండువో. ఏమిటి స్వామి? ఆనాడు గజేంద్రుడు ఒక మొసలి బారిన పడితేనే పరుగున వచ్చి రక్షించావు. సంసారం అనేటటువంటి అదేదో చిన్న సరస్సు, గజేంద్రుడు దిగినటువంటిది చిన్న తామర కొలను, అందులో ఒకే ఒక మొసలి. ఆ చిన్న కొలనులో దిగినటువంటి గజేంద్రుడిని ఒకే ఒక మొసలి పట్టుకుంటే ఆ గజేంద్రుడిని రక్షించడం కోసం ఇంత పరుగున వచ్చావు కదా. సంసారమాగిర పెరుంకడలిలే. ఈ సంసారం ఏమన్నా చిన్నదా? ఆ చిన్న సరస్సు వంటిదా? కాదు, పెద్ద సముద్రంలో నేను కొట్టుమిట్టాడుతున్నాను, ఇందులో మునిగిపోతున్నాను. ఇంద్రియంగళాగిర మొదలైగళ్ళ ఇందిన్ వాయిలే విజందు. ఇంద్రియములనేటటువంటి మొసళ్ళ యొక్క నోటిలో చిక్కుకున్నాను. 5 ఇంద్రియములు అని చెప్తున్నా. 5 ఇంద్రియముల యొక్క 5 మొసళ్ళు అనేటటువంటి ఆ మొసళ్ళ నోటిలో చిక్కుకున్నాను. అగపట్టారే, అందులో చిక్కుకొని నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఉనందు అరులి రక్షిక్క వేండావో. నువ్వు లేచి నన్ను రక్షించవలసి ఉండగా ఇలా శయనించి ఉండడం తగునా? అరంగత్తమ్మ పళ్ళి సుందరలాయే, లేచి మమ్మల్ని రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు ఈ పాసురంలో మనకి తెలియచేస్తున్నారు. ఆ గజేంద్రుని రక్షించినటువంటి విధంగానే మమ్మల్ని కూడా రక్షించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము అని ఈ శ్లోకంలో పాసురంలో ఆళ్వార్లు పెరుమాళ్ రంగనాథుని ప్రార్థిస్తున్నారు. கொழுங்கொடி முல்லையன் கொழுமலரனவி ஊரந்தது குணதிசை மாறுதமிதுவோ எஜுந்தன மலரணை பள்ளி கொள்ளன்னம் ஈன்பனின்னனைந்த தமிரும் சிறுகுதறி விழுங்கிய முதலையன் பிளம்புரை பேழ்வாய் வெள்ளைருரதன் விடுத்து நுக்கனங்கி அழுங்கியானையன் அருந்துயர் கெடுத்த அரங்கத்தம்மா பள்ளி சுந்தரளாயே.
மண்டங்குடியதனை வாழ்வித்தான் வாழியே, மார்கழியில் கேட்டதனில் வந்து தித்தான் வாழியே, வெண்டிரை கரங்கரையே தெய்வமென்றான் வாழியே, திருமாலை 9 செப்பினான் வாழியே, பண்டு திருப்பள்ளி உச்சி பத்துரைத்தான் வாழியே, பாவையர்கள் கல்விதனை பழித்த செல்வன் வாழியே, தொண்டு செய்த துறவத்தால் துலங்கினான் வாழியே, தொண்டரடிப்பொடி ஆழ்வார் துணை பதங்கள் வாழியே, தொண்டரடிப்பொடி ஆழ்வார் துணை பதங்கள் வாழியே.